హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలైనా కూడా టీ టైంలో ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ కాలం ఆ కాలం అని లేకోకుండా ఈ స్వీట్ కార్న్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండనే. ఈ స్వీట్ కార్న్ అయితే నేను ముందుగానే ఉడికించేసేసి నీట్గా పీల్ చేసేసేసాను అనమాట. గింజలన్నింటినీ దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఎర్రగడ్డ ముక్కలు, కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కార్న్ఫ్లోర్ ముందుగా వేస్తున్నాను, తర్వాత 1/4 కప్పు వేస్తానన్నమాట. అది కూడా చూడండి, కొంచెం ఎందుకంటే బైండ్ అవ్వడానికి ముద్దలాగా మనకు అవ్వాలి కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ అయితే వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందుగానే ఎక్కువ నీళ్ళు వేసుకున్నామంటే జారుగా అయిపోతుంది, మనకు వాటిల్ని మనము వడల్లాగా చేసుకోవడానికి సరిగా రాదనమాట. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ముద్ద అవ్వాలి. దీంట్లో మనము బ్రెడ్ క్రమ్స్ అయినా వేసేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ లేకున్నా కూడా మనం కార్న్ఫ్లోర్ అయితే అందరిళ్ళల్లో ఉండనే ఉంటుంది కాబట్టి కార్న్ఫ్లోర్ వేసేసుకొని మనము చేసుకుంటే సరిపోతుంది. బైండింగ్ కూడా చాలా బాగుంటుంది, విడిపోకుండా ముక్కలు అనేటివి విడిపోకుండా నీట్గా వస్తాయన్నమాట ఈ స్నాక్ అనేది. తర్వాత నేను స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఇది షాలో ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అవసరమే లేదు, తక్కువ ఆయిల్ తోటి మనం చేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ కూడా మిగిలింది, అన్నీ వేసుకోగా కూడా ఇంకా కొంచెం ఆయిల్ అయితే మిగిలింది. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వీటిని నేను చూపించిన షేప్లో, మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. ఆ షేప్లో చేసేసుకొని వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మనము నిదానంగా టర్న్ చేసుకోవాలి. లేకపోతే నేను చూపించిన విధంగా తొందరగానే నేను టర్న్ చేశాను కదా, రెండో వైపు టర్న్ చేసినప్పుడు అది కొంచెం అతుక్కునింది. అలా కాకోకుండా కొంచెం నిదానంగా ఉండి 2 వైపులా మనం కాల్చుకుంటే ఈజీ రెసిపీ స్నాక్ అనేది. ఈ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం టొమాటో కెచప్ కన్నా పెట్టేసేసి పిల్లలకి సర్వ్ చేసినట్లయితే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఇంట్లో టీ టైంలో కానీ పెద్దలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.